ఇవాళ నేను మొన్న కూడా చెప్పా చాలాసార్లు. నైతికత అన్నది జగన్ అప్పుడు పాటించాడు. 2 చోట్లనప్పుడు 75 మున్సిపాలిటీలకు జరిగినటువంటి ఎన్నికలలో 10 కార్పొరేషన్లు 10 వైసీపీనే గెలుచుకుంది. జిల్లా పరిషత్తులు వైసీపీనే గెలుచుకుంది. మున్సిపాలిటీల్లో కూడా 73 గెలుచుకుంది. 2 చోట్ల ఓడిపోయింది. ఆ ఓడిపోయిన దాంట్లో తాడిపత్రి ఒకటి 16 సీట్లు 16 ఓట్లు వైసీపీకి, 18 తెలుగుదేశానికి వచ్చినాయి. యాక్చువల్గా ఇవాటి సిచ్యువేషన్ ప్రకారం అయితే కనుక అసలు సమస్య లేదు, లాగేసుకోవడమే అట్లుంది. ఆ ఒక్క సీటు ఉన్న చోట కూడా లాక్కుంటున్నటువంటి దశలో ఆ రోజున అట్లాగే జరుగుతుంది అనుకున్నప్పుడు నేను ఆ రోజున కూడా ప్రస్తావించా. అనైతిక రాజకీయాలకు పోకుండా ఉండాలా, వాళ్ళు గెలిచిన చోట వాళ్ళకి అవకాశం ఇవ్వాలా, ఎవరు గెలిచిన చోట వాళ్ళకి అవకాశం ఇవ్వాలా అన్నటువంటి. అప్పటికే కాకినాడ విషయంలో దారంపుడి తప్పు చేశాడు, ఇటు పక్కకి తీసుకున్నాడు. ఆ తప్పుని తప్పనినే మాట్లాడాం. అదే సందర్భంలో ఇక్కడ అదేంటి ద్వారంపూడి చేసుకున్నాడని చెప్పచ్చు, అది పాతదని చెప్పచ్చు. కానీ ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో ఇట్లాంటి తప్పు జరగకుండా చూసుకోవాలని ఆ రోజునే నేను ప్రస్తావించాను. అదే సందర్భంలో జగన్ కూడా ఆ రోజున చేయనీయాల. అట్లా వాళ్ళని గెలిపించినప్పుడు వాళ్ళనే చేయనీయండి మున్సిపాలిటీ. మనల్ని గెలిపించిన చోట మనం ఉన్నాం కదా, ఇన్ని గెలిచిన తర్వాత వాళ్ళకి గెలిపించిన చోట ఎందుకు మనం ఆపాలి అని చెప్పి మాట్లాడాడు అని ఆ రోజున కూడా చెప్పుకున్నాం. ఇవాళ అదే విషయాన్ని జగన్ తన ఉపన్యాసంలో చెప్పుకొచ్చారు. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో కార్పొరేషన్స్లో బెదరేసి సామదాన భేద దండోపాయాలు ఉపయోగించి హింసలు పెట్టి కిడ్నాపులు చేసి పోలీసుల ద్వారా బెదిరించి నానా అరాచక రాజకీయం చేసి దాంట్లో గెలిచారని పత్రికల్లో రాయించుకోవడానికి చేస్తున్నటువంటి దాష్టీకాలను ప్రస్తావిస్తూ ఆ రోజున తాడిపత్రిలో ఇట్లాగే జరిగితే నేను అనైతికతకు పోనని చెప్పాను. అక్కడ ఎవరైతే పెద్దారెడ్డి, ఇప్పుడు ఆ పెద్దారెడ్డినే రానియట్లేదు కదా, ఆ రోజున జేసీ ప్రభాకర్ రెడ్డిని ఊరోజులు పొమ్మనమనలేదు, పారిపోయేలా చేయలేదు జగన్. అదే సందర్భంలో పెద్దారెడ్డికి సంబంధించి కూడా మనకి 2 తగ్గింది, మనం లాగేద్దాం అంటే వద్దని చెప్పాను నేను. లేదు నేను లాగుతానంటే ఆయనే హౌస్ అరెస్ట్ చేయించి ఎన్నిక జరిపించాను. తెలుగుదేశం అక్కడ అధికారంలోకి వచ్చింది. ఇది నేను పాటించిన నైతికత, వీళ్ళకి ఎక్కడా అని ప్రశ్నించారు. తను ఏం మాట్లాడారు విందాం.